అందరికీ నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. వల్లభనేని వంశీ ఈ పేరు 2 తెలుగు రాష్ట్రాల్లో నాకు తెలిసి మాక్సిమం అందరికి తెలిసే ఉంటుంది. నిన్న ఉదయం హైదరాబాద్‌లోని మై హోమ్ భుజాలో ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఆంధ్ర పోలీసులు అయితే వచ్చి. సో ఏం జరిగిందంటే అసలకి అరెస్ట్ చేసే ముందు వల్లభనేని వంశీ కొడాలి నానికి ఫోన్ చేసి ఏమన్నాడంటే అని ముందు మనం చెప్పుకునే ముందు అసలకి కొడాలి నానికి వల్లభనేని వంశీకి మధ్య అసలకి ఎప్పటి నుంచి ఈ స్నేహం ఏర్పడింది? ఎక్కడ వీళ్ళిద్దరు కలిసారు అనేది మనం మాట్లాడుకుందాం. దాని తర్వాత కొడాలి నానికి ఫోన్ చేసి ఏం చెప్పాడంటే, కొడాలి నానికి కూడా కాకుండా జగన్మోహన్ రెడ్డికి కూడా వల్లభనేని వంశీ ఫోన్ చేశాడు. ఆయన ఏమి రిప్లై ఇచ్చాడంటే ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. ఫస్ట్ మనం ఈ కొడాలి నానికి వల్లభనేని వంశీకి స్నేహం ఎక్కడ ఏర్పడింది? ముందుగా ఈ కొడాలి నాని చూసుకుంటే హరికృష్ణ దగ్గర, అంటే మన జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ ఫాదర్ హరికృష్ణ గారి దగ్గర ఒక కార్ డ్రైవర్‌గా పనిచేస్తూ ఉండేవాడు. అదేవిధంగా పరిటాల రవి దగ్గర వల్లభనేని వంశీ ఒక కార్ డ్రైవర్‌గా పనిచేస్తూ ఉండేవాడు. సో వాళ్ళు పెద్ద పెద్ద నాయకులు, అందరికి తెలిసిన విషయమే. లైక్ మనం చూసుకోవచ్చు పరిటాల రవి గాని, లేకపోతే హరికృష్ణ గాని 2 తెలుగు రాష్ట్రాల్లో అందరికి తెలిసిన పేర్లు. పెద్ద రాజకీయ కుటుంబాలు 2 కూడా. సో ఆ రాజకీయ కుటుంబం అంటే డెఫినిట్‌గా కొన్ని ఆస్తులుంటాయి. లేకపోతే భూములు కబ్జా పెట్టినయి కావచ్చు, లేకపోతే కొన్నయి కావచ్చు, అక్రమాస్తులు కావచ్చు, కొన్ని వందల కోట్ల రూపాయల ప్రాపర్టీసు అప్పట్లో ఎవరి పేరు మీద పెట్టాలో తెలియక అప్పుడు కార్ డ్రైవర్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మీద చాలా నమ్మకం ఉంటది. ఎందుకంటే ఏ డీలింగ్ అయినా సరే మాక్సిమం జరిగిపోయేది కారులోనే. ఒక ఎమ్మెల్యే గాని, ఒక ఎంపీ గాని కారులో ఉంటే ఎంత మంచి సెక్యూర్ డ్రైవర్ ఉంటే ఆ కారులో ఆ డీలింగ్ జరుగుతాయంటే ఒకసారి అర్థం చేసుకోండి. సో అప్పట్లో పరిటాల రవి దగ్గర పనిచేసేటప్పుడు వల్లభనేని వంశీ కూడా అంతే మంచిగా వాళ్ళ దగ్గర మంచి పేరు పొంది వాళ్ళ పర్సనల్ డ్రైవర్ అయితే అయ్యాడు. సో ఆ డ్రైవర్ అయ్యే క్రమంలో ఇంకా లోపల డీలింగ్స్ జరుగుతూ ఉంటాయి కదా! సో ఆ డీలింగ్స్ జరుగుతున్నప్పుడు కొన్ని ఆ ప్రాపర్టీస్ మొత్తం కూడా బినామీ పేర్లలో వల్లభనేని వంశీ పేరు మీద అయితే పెట్టడం జరిగింది కొంతమేరకు ఆస్తులు. ఇంకా ఆ పరిటాల రవి పేరు అడ్డం పెట్టుకొని అక్కడ చిన్న చిన్న దందాలు చేసుకొని, ఆ భూ కబ్జాలు చేసుకొని ఒక్కసారిగా కూడా ఆయన కూడా ఆ యువజన టీడీపీ అని ఆ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది అప్పట్లో. దాని తర్వాత ఇప్పుడు కొడాలి నాని విషయంకి వద్దాం. హరికృష్ణ దగ్గర డ్రైవర్‌గా చేసి చేయడం. తర్వాత వాళ్ళ ఊర్లో కొన్ని లారీల వ్యాపారం ఉంది. ఆ వ్యాపారంలో కూడా కొన్ని డబ్బులు సంపాదించి సినిమాల్లోకి ఇద్దరు ఒకేసారి వచ్చారు. అక్కడ బినామీ పేర్ల మీద దందాలు చేసి వల్లభనేని వంశీ సంపాదించిన డబ్బు, హరికృష్ణ దగ్గర జాబ్ చేసి ఈ వల్లభనేని కొడాలి నానికి ఊర్లో ఉన్న లారీల వ్యాపారంలో కొంచెం డబ్బులతో ఇద్దరు కలిసి సినిమా ఇండస్ట్రీకి వచ్చారు. ఈ సినిమా ఇండస్ట్రీ కూడా ఎవరి ద్వారా వచ్చారంటే హరికృష్ణ ద్వారా వచ్చారు. హరికృష్ణ ద్వారా కొడాలి నానికి వల్లభనేని వంశీకి మంచి పరిచయం అయితే ఏర్పడింది. దాని తర్వాత హరికృష్ణ కొడుకు ఇప్పుడున్న జూనియర్ ఎన్టీఆర్‌ని మంచిగా ఇద్దరు దగ్గరగా చేసుకున్నారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్‌ని. సో అతనితో కలిసి ఒక సినిమా కూడా చేయడం జరిగింది. ఇద్దరు కలిసి కూడా 'అదుర్స్' అనే సినిమా సంథింగ్ ఏదో చేసినట్టున్నారు. సో దానికి ఇద్దరు కలిసి ప్రొడ్యూస్ చేశారు. సో ఆ ప్రొడ్యూస్ చేసిన దగ్గర నుంచి వాళ్ళిద్దరికీ మంచి సన్నిహిత సంబంధాలు అయితే ఏర్పడ్డాయి. కేవలం జూనియర్ ఎన్టీఆర్ ద్వారా ఇద్దరు కూడా రాజకీయాల్లోకి వచ్చారు. అప్పట్లో హరికృష్ణ కొంచెం పుషప్ చేసి కొడాలి నానికి కొంచెం రాజకీయ రంగ ప్రవేశం చేయడానికి కొంచెం సానుకూలంగా ఉన్నారు. వల్లభనేని వంశీకి కేవలం ఎన్టీఆరే ముందడుగేశాడు. సో ఇద్దరికి కూడా మధ్యలో కీ పాయింట్‌గా ఉన్నది జూనియర్ ఎన్టీఆర్. సో ఇద్దరు కూడా జూనియర్ ఎన్టీఆర్ వల్ల ఇద్దరు కూడా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. సో ఇంతవరకైతే వీళ్ళిద్దరు కలిసి అంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధాలు, సఖ్యతలు నేను చెప్పా. అంటే ఈ సినిమా ఇండస్ట్రీ దగ్గర వచ్చిన దగ్గర నుంచి ఇంకా పరిచయాలు అనేది చాలా బలంగా ఏర్పడ్డాయి. దాని తర్వాత వంగవీటి రాధా కూడా మూడోవాడు తోడయ్యాడు. సో ముగ్గురు కలిసి కూడా చాలా అనుబంధంగా ఉండేవాళ్ళు వీళ్ళు ముగ్గురు. సో ఇప్పుడు ఏందంటే నిన్న ఉదయం మై హోమ్ భుజాలో ఆయన అరెస్ట్ అయినప్పుడు కొడాలి నానికి ఫోన్ చేశాడు. అంటే ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేసినాక వచ్చినప్పుడు ఎర్లీ మార్నింగ్ కాబట్టి నేను డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను పక్క రూమ్‌కెళ్ళి బెడ్‌రూమ్‌లోకెళ్ళి వెంటనే కొడాలి నానికి ఫోన్ చేసి, "నాని ఇట్లా నన్ను అరెస్ట్ చేస్తున్నారు. విజయవాడ మొత్తం అల్లకల్లోలం మనం సృష్టించాలి. ఎందుకంటే మనకి పెద్ద ఎత్తున మద్దతు రావాలి" అన్నట్టుగా అయితే కొడాలి నానికి ఫోన్ చేయడం జరిగింది. అప్పుడు కొడాలి నాని ఏమన్నాడంటే, "రేయ్ మెలకుండా పోలీసులు వచ్చారు కదా! అరెస్ట్ అయ్యి జైలుకెళ్ళు. ఇక్కడ మనకు కూడా అంత లేదు ఇప్పుడు. అంత కెపాసిటీ లేదు ఇక్కడ. అందరూ కూడా ఈ కూటమి నేతలందరూ ఏర్పడిపోయి మాట్లాడనివ్వట్లేదు. ఇప్పుడు నిన్ను అరెస్ట్ చేశారు. రేపొద్దున నీకు అడ్డం తిరిగి నేనేమన్నా సపోర్ట్ చేశాను నీ కాడ నన్ను కూడా ఎత్తకపోతారు" అని కొడాలి నాని వంశీతో అన్నట్టుగా అయితే కొన్ని వార్తలొస్తున్నాయి. అంటే ఇవన్నీ కూడా నిన్న ఉదయం కొడాలి నానితో ఫోన్‌లో మాట్లాడిన సంభాషణ ఇది. దాని తర్వాత అంటే కొడాలి నాని చెప్పేసాడు, "నా వల్ల కాదురా నాయనా, నేను అక్కడ జనాల్ని మొబిలైజ్ చేయలేను. ఇప్పటికే చాలా పీక్స్‌లో ఉన్నాను. ఎప్పుడు నా మీద టార్గెట్ చేస్తారు నాకు భయమేస్తుంది టీడీపీ వాళ్ళు. అంటే ఎప్పుడు నా మీద కన్నేస్తారో, ఆ రెడ్ బుక్‌లో నా పేరు ఎప్పుడుందని నాకు భయమేస్తుంది. ఇప్పుడు నీ పేరొచ్చింది కాబట్టి నువ్వు వెళ్తున్నావు. నా పేరు ఎప్పుడొస్తుందని నాకు భయమేస్తుంది డైలీ" అని కొడాలి నాని వల్లభనేని వంశీకి చెప్పడం జరిగిందంట. సో దాని తర్వాత వెంటనే వల్లభనేని వంశీ జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేశాడు. జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతానికైతే బెంగుళూరు ప్యాలెస్‌లో ఉన్నాడు. సో వెంటనే ఆయనకి ఫోన్ చేశాడు. "అన్న ఇట్లా నన్ను అరెస్ట్ చేయడానికి పొద్దున్నే పోలీసులు వచ్చారు. ఇప్పుడు నా పరిస్థితి ఏందంటే అరెస్ట్ అయిపోమా" అన్నాడంట. సేమ్ ఇదే మాట. ఎందుకంటే ఇప్పుడు సపోజు
జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేస్తే, ఎందుకంటే పార్టీ అధినేత కాబట్టి కొడాలి నాని వాళ్ళ కాలేదు కాబట్టి, సో ఈయన వాళ్ళైనా సరే విజయవాడలో ఆ పడమట లంక పోలీస్ స్టేషన్ దగ్గర కొంచెం జనాలు మొబిలైజ్ చేసి ఇతనికి సానుకూలత పొందే అవకాశం ఉంటుందేమో అని జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేశారంట. జగన్మోహన్ రెడ్డి కూడా సరిగ్గా స్పందించలేదంట. ఎందుకు స్పందించలేదంటే సొంత కుటుంబ సభ్యులకే స్పందించలేదు. ఇంకా పార్టీలో ఒక ముఖ్య నాయకుడిని చెప్పని ఈ పార్టీలో ఓ పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీకి మద్దతు ఇచ్చి మరలా లాస్ట్ 2024 అప్పుడు టీడీపీ పార్టీలో 29లో 19లో టీడీపీ పార్టీలో గెలిచి తర్వాత వైసీపీ పార్టీలో టికెట్ పొందాడు. దేనికి? ఆ పార్టీలో గెలిచి ఈ పార్టీతో సఖ్యత సంబంధాలు సంబంధించి కొన్ని డబ్బులు ఆఫర్ చేశారంట. తర్వాత ఈ 23 అప్పుడు వైసీపీలో నుంచి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమన్నారంటే, అంటే ఇంక జగన్మోహన్ రెడ్డి గురించి మనందరికీ తెలిసిన విషయమే. సొంత చెల్లికి అన్యాయం చేశారు, తల్లికి అన్యాయం చేశాడు, బాబాయ్ కూతురికి అన్యాయం చేశాడు, బాబాయ్కి అన్యాయం చేశారు. ఇవన్నీ కూడా మనం చూసిన విషయమే. అసలు బాబాయ్ విషయం మనం మాట్లాడుకుంటే ఫస్ట్ దాన్ని గుండెపోటుని చిత్రీకరించుదాం అనుకున్నారు. కానీ అది గుండెపోటు కాదు, అది హత్య అని వాళ్ళ కూతురు ఎవరైతే ఉన్నారో సునీత గారు సిబిఐ ద్వారా తెలుసుకున్నారు. వెంటనే ఆమె నోరు మూపిద్దాం అనేసరికి ఇప్పుడు ఎవరైతే చంపేశారో ఆ చంపేసేదాన్ని కుట్రలో భాగంగా దస్తగిరి నోరిప్పేశాడు, వీళ్ళకి ఎదురు తిరిగేశాడు. సో ఎదురు తిరిగిన క్రమం తర్వాత ఇంకోటి మనం చూసుకోవచ్చు. ఫస్ట్ దస్తగిరి అయిపోయింది, అంటే ఇది బాబాయ్ హత్య కేసు. నెక్స్ట్ ఈ ఆస్తులు చిన్న చిన్న ఆస్తుల దగ్గర కూడా చెల్లితో గొడవ పెట్టుకొని చెల్లితో కూడా దూరం పెట్టేసుకున్నాడు. ఆమెకి ఎక్కడ ప్రాణాపాయ ఆపద ఉంటుందేమోనని ఆమె భయంతో దూరం ఉండిపోయింది ఆమె కూడా. తర్వాత విజయవాడలో జగన్ మీద రాయి దాడి జరిగింది, అందరూ తెలిసిన విషయం. ఆ టైంలో అందరూ వచ్చారు కానీ తల్లి రాల. కనీసం ఏమైందిరా నాయన అడగల. దేనికి? సో అప్పుడు కూడా తల్లిని చాలా దూరం పెట్టేశారు. సో తర్వాత ఇంట్లో వాళ్ళని ఇదంతా ఎందుకు? రీసెంట్ టైమ్స్లోనే గత 3 రోజులు 4 రోజుల క్రితమే చాలా సన్నిహితంగా ఆయన అక్రమంగా సంపాదించే డబ్బుల్లో ఏటుగా ఉన్న నిందితుడు విజయసాయిరెడ్డి, అతను కూడా అతని నుంచి చాలా దూరం వెళ్ళిపోయాడు. ఆయన్ని కూడా బెంగళూరు ప్యాలెస్లో చితకవాదారని, ఈపు పలగొట్టారని పెద్ద ఎత్తున ఒక వార్త అయితే మొదటిదాకా విపరీతంగా వైరల్ అయింది. ఆయన కొట్టారని ఆయన ఆ పార్టీ నుంచి వెళ్ళిపోయాడు అనే ఒక వార్త విపరీతంగా అయితే వైరల్ అయింది. దాని తర్వాత కూడా వెంటనే విజయసాయిరెడ్డి షర్మిల ఇద్దరు కలిసి అన్నకి ఎదురు తిరుగుదాం అని ఇద్దరు ప్లాన్ చేసినట్టుగా అయితే కొన్ని వార్తలు వస్తున్నాయి. విజయసాయిరెడ్డి షర్మిల ఇద్దరు కలిసి ఏదో మాట్లాడారు, అన్నకి ఎదురు తిరుగుదాం, ఏపీలో మరలా కాంగ్రెస్ పార్టీ నుంచి మనం గట్టిగా నిలబడదాం అన్నట్టుగా అయితే నిన్న చర్చ జరిగిందన్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. అంటే నేను ఏమంటున్నానంటే, సొంత చెల్లికి తల్లికి బాబాయ్ కూతురికి ఆయన వెంట ఎన్నో 3 దశాబ్ద కాలంగా ఆయన వెంట పనిచేసిన విజయసాయిరెడ్డికి న్యాయం చేయనప్పుడు, ఆఫ్టర్ ఆల్ ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వచ్చి ఎందుకు వైసీపీలో కూడా అతను ఎందుకు తీసుకున్నారంటే, అతను కమ్మవారు కాబట్టి. సో టీడీపీ పార్టీ వాళ్ళని ఈ పార్టీలోని తిట్టవచ్చు కదా, వాళ్ళ కులవాళ్ళతో అవతల కులవాళ్ళని తిట్టవచ్చు కదా. అందుకనే ఈ వల్లభనేని వంశీని ఈ పార్టీలో జాయిన్ చేయించుకున్నారు. సో అలాంటి వ్యక్తికి ఏమన్నా రెస్పాండ్ అవుతాడా? సొంత చెల్లికి తల్లికి బాబాయ్కి మిత్రుడికే అన్యాయం చేసినప్పుడు ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి వచ్చిన వల్లభనేని వంశీకి ఏమన్నా సపోర్ట్ చేస్తాడంటే ఇది ఆలోచించదగ్గ విషయమే. సో ఫోన్లో అంటే ఏం లేదు వంశీ, వెళ్ళి అరెస్ట్ అయిపో, మనం కోర్టులో తెలుసుకుందాం అని అన్నట్టుగా కొన్ని వార్త వస్తుంది. సో ఈ వార్తలో ఆరోపణలో పక్కన పెడితే ఇవన్నీ కూడా ఆయన అరెస్ట్ అయిన రోజు ఉదయం జరిగిన సంభాషణలు అని కొన్ని ఆరోపణలు వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. సో ప్రస్తుత పరిస్థితి ఇది. ఆయన ఆల్రెడీ అయితే పడమట్లంక పిఎస్లో అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం నిన్నైతే ఆయన కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేయడం జరిగింది. పోలీసులు కూడా ఆయన రిమాండ్ చేద్దాము ఒక 10 రోజులు అన్నట్టుగా అయితే కోర్టులో వాదోపవాదాలను వినిపిస్తున్నారు. అసలు ఏం జరగబోతుందో చూద్దాం.